సబ్స్క్రైబర్స్, నేను మీ జేఆర్మీని. వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. రైట్ నో మనం తెలుగు ఫ్లైఓవర్ కింద ఉన్నాం అనమాట. ఇప్పుడు సీతారాం మోటార్స్కి వెళ్తున్నాం. ఇది సండే బ్రేక్ఫాస్ట్ రైడ్ అనమాట. ఇక్కడి నుంచి మనం 45 కిలోమీటర్స్లో ఉన్న తెంతినాడు బీచ్ అనమాట. హిడెన్ బీచెస్, వైజాగ్లో చాలా చాలా బీచెస్ ఉన్నాయి. మనకు తెలిసిన బీచ్లు చాలా కొన్ని. సో హిడెన్ బీచెస్ చాలా ఉన్నాయి. ఎన్టీసీ బ్యాక్ సైడ్ దగ్గర 5-6 బీచ్లు ఉన్నాయి. సో దానిలో ఒక దానికి వెళ్తాం. సో మన ఇక్కడి నుంచి సీతారాం మోటార్స్కి వెళ్ళి అక్కడ రీగ్రూప్ అయ్యి అందరితో కలిసి సరదాగా వెళ్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా చాలా నచ్చుతుంది. సో మనం సీతారాం మోటార్స్కి వెళ్ళాలి. సో ఫ్లైఓవర్ పైనుంచి కాబట్టి తెలుగు ఫ్లైఓవర్స్ కింద నుంచి వెళ్దాం. ఓకే, నన్ను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 6 o'clock అయిందనమాట. సో రోడ్లన్నీ ఖాళీగా చూస్తున్నారు కదా మీరు. సో మనది బ్రేక్ఫాస్ట్ రైడ్ ఎప్పుడు 3 అవర్స్లో మనం 6 బయలుదేరి 9 క్లోజ్ చేసుకుని ఇంటికి 10కి 11కి వచ్చేస్తాం అనమాట. సో బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటే ఏముండదండి, అందరూ వెహికల్స్ కొనుక్కుంటారు కానీ బైకులు తీయడానికి ఎవరికి టైం ఉండదు. సో సండే ఈ సీతారాం మోటార్స్ వచ్చి బ్రేక్ఫాస్ట్ రైడ్ అని పడుతుంది అనమాట. సో అందరూ ఒకసారి ఒక 3-4 అవర్స్ స్పెండ్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేయడం, ఇదే బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటే. సో ఆల్మోస్ట్ మనం సీతారాం మోటార్స్కి వచ్చేసాం. సో ఇక్కడ రీజాయిన్ అయ్యి ఇక్కడి నుంచి మనం బయలుదేరుతాం. ఓకే, సో మనం షార్ప్గా టైంకి వస్తాం. ఇంకా కొంతమంది రావాలట, వచ్చి ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఓకే, సో ఫస్ట్ మనం వెహికల్ పార్క్ చేద్దాం. సో ఇప్పుడు మన ఎదురుగా ఉన్నారు ఈయన భాస్కర్ గారు అనమాట. ఈయన మొత్తం ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు. సో మనకు వెల్కమ్ చెప్తున్నారు అనమాట. సో ముందు మన సీతారాం మోటార్స్ లోన్కి వెళ్దాం. ఇక్కడ ఫామ్ అవుట్ ఫిల్ చేయాలి. సో మన గురించి డీటెయిల్స్ అన్ని ఫామ్లో ఫిల్ చేస్తే సెక్యూర్ డాక్యుమెంట్ అనమాట. వాళ్ళకి ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఫామ్ ఫిల్ చేసామంటే మన గ్రూప్లోకి రెడీ వచ్చి ఇదే ఫామ్ అనమాట. దీంట్లో మన బ్లడ్ గ్రూప్తో సహా కాంటాక్ట్ నెంబరు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబరు, మొత్తం డీటెయిల్స్, వెహికల్ గురించి, తర్వాత లైసెన్స్ నెంబరు అన్నీ రాయాలి మన గురించి ఫుల్ డీటెయిల్స్. సో షోరూంలో చూస్తున్నారు కొత్త బండ్లు లాంచ్ అవుతున్నాయి ఈ మధ్యన. రైడ్ స్టార్ట్ అవ్వకముందు రైడ్ బ్రీఫ్ ఉంటుంది. మనం ఎలాగ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నాం, ఎలాగ వెళ్ళాలి, ఎంత సెక్యూర్గా వెళ్ళాలి అనేది ఉంటుంది అనమాట. ఆ రూల్స్ అన్నీ మనం ఒబే చేయాలి, అప్పుడే రైడ్ స్టార్ట్ అవుతుంది. సో బ్రీఫ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్ అని మనం డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్ వెళ్దాం. అక్కడ కూడా కొంతమంది జాయిన్ అవుతారు. అక్కడి నుంచి మనం బయలుదేరి వెళ్దాం. ఓకే, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Stand up for the heart of shame. I wish I knew how much I missed. I know. ఫైనల్గా మనం ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్ట్ దగ్గరికి వస్తాం. ఈ రోడ్లకి చూస్తున్నాం కదా, ఫుల్ గ్రీనరీ, అదే ఎన్టీపీసీ కనపడుతుంది కదా. సో ఇక్కడి నుంచి పవర్ జనరేటర్ అనమాట. ఇది పవర్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో దీని బ్యాక్ సైడే మనకి చాలా చాలా బీచెస్ ఉంటాయి. వాడు చీపురుపల్లి చాలా బీచెస్ ఉంటాయి. మన తంతినాడు బీచ్కి వెళ్తున్నాం అనమాట. ఇది హిడెన్ బ్రిడ్జ్, చాలా మందికి తెలియదు. ఇక్కడ చాలా ఊర్లు ఉంటాయి, ఆ పల్లెటూరులోంచి వెళ్ళాలన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో ఇది ఎన్టీపీసీ చూస్తున్నారు కదా, అంత పెద్దది ఉంది అక్కడ వైజాగ్లో, చాలా చాలా పెద్ద. సో ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినట్టే ఈ ఊరు అనమాట. ఇక్కడ చాలా చాలా ఊర్లు ఉన్నాయి. ఎప్పుడు ఇక్కడ తిరగం కదా మనకు తెలియదు. ఇవన్నీ ఫిషర్మ్యాన్ విలేజెస్లో ఉన్నాయి, చిన్న చిన్న ఊర్లు. చాలా డెవలప్గా ఉంది ప్లేస్. ఇక్కడ చూస్తున్నారు కదా ఇల్లులు. సో ఈ ఊరు దాటిన తర్వాతే మనకి బీచ్కి వెళ్ళాలన్నమాట. సో ఆల్మోస్ట్ మనం రీచ్ అయినట్టే.
సో చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫిషర్మ్యాన్ విలేజెస్లో ఉంది. ఇక్కడ మీకు శాండ్ అవి చూస్తుంటే అర్థమైపోయింది బీచ్ పక్కనే ఉన్నట్టు. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయి అనమాట. సో చిన్న ఊరుది ఫిషర్మ్యాన్స్ది. ఇది దాటికైనా మనకి బీచ్ వస్తుంది. ఈ పక్కన చూస్తున్నారు కదా, ఈనాడు గ్రూప్ కట్టిన బిల్డింగ్స్ అటు ఇవి. ఎప్పుడో తుఫాన్ వస్తే వాళ్ళ కోసం కట్టిందట. సో ఈనాడు అని రాసిన చూస్తున్నారు కదా అది. సో ఫైనల్గా మనం రీచ్ అయిపోయాం తంతినాడు బ్రిడ్జ్. ఇది ఎన్టీపీసీ బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట. ఎవరైనా వస్తారంటే స్టీల్ ప్లాంట్ వచ్చి, స్టీల్ ప్లాంట్ నుంచి పరవాడ్ వచ్చి, పరవాడ్ నుంచి ఎన్టీపీసీ వచ్చి, ఎన్టీపీసీ నుంచి ఎవరు అడిగినా మీకు చూపిస్తారు. వైజాగ్ నుంచి ఇది ఎగ్జాక్ట్గా 45 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈజీగా 1 అవర్లో రావచ్చు, 2 అవర్స్ ఎంజాయ్ చేసి 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. 4 అవర్స్ ప్లాన్ అనమాట ఇది. సో మనకు కనపడుతుంది కదా అది బీచ్. ఇక్కడ వెహికల్ పార్క్ చేసి మనం బీచ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే. సో ఎవరు ఉండరు అనుకున్నాను కానీ చాలా కార్లు, బైక్స్ కూడా ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి. సో బాగానే ఫేమస్ బీచ్ ఇది. తంతాడి బీచ్ అనమాట. ఏదో షూట్ అవుతున్నట్టుంది అక్కడ. హిడెన్ బీచ్లో ఇది ఒకటి. ఎప్పుడో లాంగ్ బ్యాక్ వచ్చాను అక్కడికి. సో ఇక్కడ సీ ఉంది, పక్కనే చిన్న కొండలా ఉంది, మౌంట్ లాగా. సో ఈ పైకి వెళ్తే మంచి షార్ట్స్ తీసుకొచ్చి అక్కడ ఏదో షూట్ అవుతుంది. సో మొత్తం అందరూ వెహికల్స్ అక్కడ పార్క్ చేస్తున్నారు. సో పార్క్ చేసి ఇప్పుడు ఒకసారి మనం బీచ్ చూసి ఇక్కడి నుంచి బయలుదేరదాం. సో ఫైనల్గా ఇది తంతాడి హిడెన్ బీచ్ అనమాట. ఈ ఫ్లవర్స్ గుర్తున్నాయా లేదా మనకి చిన్నప్పుడు బీచ్లో తాగి ఉండేవి. సో ఇప్పుడు మన వైజాగ్ బీచ్లో లేవు కానీ ఇక్కడ ఇంకా స్టిల్ ఇక్కడ ఉన్నాయి. సో బెలం ఉంది కదా ఇక్కడ, పైన కూడా ఇసుక ఉంది ఇక్కడ కొండ మీద. వావ్ వావ్ వావ్. సో అక్కడ ఒక రాయి ఉంది పెద్దది, ఆ పైన షూట్ అవుతుంది. సో మధ్యలో సో ఇక్కడి నుంచి ఇలా చూస్తే ఇది బీచ్. అసలు లైట్గా అన్నీ ఎక్స్ప్లోర్ చేసి వచ్చేద్దాం. ఓ ఓ ఓ ఈ 2 రాళ్ళ మధ్య నుంచి ఇక్కడ సీ కనబడుతుంది. ఒకటి అదిరింది కదండి. సో 2 రాళ్ళ మధ్యన బీచ్. చాలా షార్ప్గా ఉన్నాయి ఈ రాక్స్.
సో వైజాగ్లో ఉన్న హిడెన్ బీచ్స్లో ఇదో బీచ్ చాలా నచ్చింది నాకు. ఫ్యామిలీతో ఎవరైనా రావాలంటే రండి. వైజాగ్ నుంచి ఓన్లీ 45 కిలోమీటర్స్ అనమాట. చూస్తున్నారు కదా వాటర్ అలాగే ఇయర్ అలాగే రాయినలాగా కట్ చేస్తుంది. ఎలా ఉన్నాయి చూసారా రాళ్ళు. ఆ పైన షూట్ చేస్తున్నారు. ఇంకా సో ఈ కార్నర్ అయితే చాలా సూపర్గా ఉంది ఈ ప్లేస్. అటు ఇటు రాక్, మధ్యలో సీ, మొత్తం వేవ్స్ లా కొట్టుకొని వస్తున్నాయి. సో అక్కడ అంతా షూట్ అవుతుంది. వాటర్ అలా వచ్చి ఇయర్స్ అలాగా ఇలా కావ్ చేసింది. చూస్తున్నారు కదా షార్ప్గా ఉన్నాయి రాక్స్. సో ఫుల్ రాకీ ఏరియా ఇది. ఇలా పైకి వెళ్తే మొత్తం వ్యూ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా. చాలా డెప్త్ ఉంది కిందకి. ఈ ఫ్యామిలీస్ వచ్చి అందరూ షూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ వచ్చి ఇలా మనం ఇలా కూర్చుంటే ఇక్కడ వ్యూ ఇలా ఉంది. సో ఈరోజు అయితే లక్కీగా ఎండలేదు. నన్ను అయితే చాలా గౌరవం ఉంది. ఈరోజు అయితే చాలా ప్లెజెంట్గా ఉంది స్కై. సో కూర్చొని ఎంజాయ్ చేయడానికి రైట్ టైం అన్నమాట ఇది. సో ప్రతి రైడ్లో కొత్త రైడర్స్ జాయిన్ అవుతారు. సో ఇంటరాక్షన్ ఉంటుంది అనమాట. ఎవరెవరో పరిచయాలు ఉంటాయి. ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ఒక్కొక్కరిని. సో కింద అవుతుంది, మనం వెళ్ళి జాయిన్ అవుదాం. ఓకే. మన ఎక్సర్సైజ్ చేయాల్సింది. హౌస్ ద జోష్? హై సార్. ఒక్కలా హౌస్ ద జోష్? హై సార్. మొత్తం అందరికి హియర్ నాట్ భాస్కర్ యార్. అల్తా These three have already ridden to Ladakh. మేడం లదాఖ్ వెళ్ళినప్పుడు నేను పిలియన్గా ఉండాల్సి వచ్చింది. నేను వెళ్ళను అని చెప్పి మళ్ళీ కొత్తగా హిమాలయన్ మొన్నే కొనుక్కున్నాడు. మేడం అంటే ఎన్ని రోజులు అయింది కొనుక్కున్నాను? 1.5 months అయింది. ఐ టెల్ యూ, 21st of this month, April 21st, from Vizag, they are leaving to Chardham. Oh. They've already designed their plan. They've already bought their gear. They've already packed all their luggage. Right, I'm with your 350. My favorite experience is that we went to Sikkim 2020. And I'm a new rider. This is my first ride.
of all the rides in the future. It's good to meet you everyone. Wish to go on rides with all you guys. Madhurwada, ride with Royal Enfield. గట్టిగా అదే అనిపిస్తుంది. I haven't been to any ride so far, but I'm planning to be a part. Alex, my daughter is Bhavika. This is my 77th ride. I ride with Thunderbird. Thank you. రైడ్స్కి వెళ్ళాను నేను సీతారాంతోనే, ఇది ఒక రైడ్ అనమాట. సో నాకు ఇష్టమైన బైక్ హిమాలయన్ 450, కానీ నాకు కట్అవుట్ చూసారు కదా వాళ్ళందరూ. సో అన్ని బైక్స్ ఎక్కితే అందరికి అందరూ కస్టమైజ్ చేయమని చెప్పండి. సండే రైడ్ ఇలా అయిందనమాట. సో అంతా చాలా హ్యాపీగా అందరూ గ్యాదరింగ్ అయ్యారు. సో రైడ్ చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అయింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మరీ మంచి వీడియోతో కలుద్దాం. సో మీ జిఆర్పి. ఓకే, బాయ్ ఫర్ నౌ.